సయ్యద్ కరీముల్లా అండి. జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చెక్కిపోయింది నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ అవడంలో. ఆయన గతంలో ఏం చేశారంటే 2014లో శాసనసభలో నడి సభలో ఆయన ఏం చేశారంటే రాజధాని అమరావతి ఉండాలి, 34,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఉండాలి, రాజధాని అమరావతి సెంటర్గా ఉండిద్ది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలో రాగానే మళ్ళీ మార్చేసి దాన్ని 3 రాజధానులు ఉండాలని చెప్పాడు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని విభజించిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇక్కడికి వచ్చి ఆయన బస్సులో ఉండి మరి పరిపాలన సాగిస్తూ ఇక్కడ ఒక రాజధాని, ఒక సెక్రటరియటు, ఒక హైకోర్టు ఇవన్నీ నిర్మించి ఆయన పరిపాలన చేశారు. 2019లో వచ్చి నువ్వు అదే రాజధాని, అదే అమరావతి, అదే రాజధానిలో ఉండి నువ్వు పరిపాలన చేస్తూ నువ్వేం చెప్పావు? 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. 3 రాజధానులు ఎక్కడైనా ఒక్క ఇటకైనా నువ్వు వేయగలిగావా? 3 రాజధానులు అని చెప్పి సరే అది అయిపోయింది. మళ్ళీ 2024 ఎలక్షన్లో ప్రజలకు నీకు మంచి తీర్పు ఇచ్చారు. నువ్వు చేసుకున్న పాపానికి మూటగట్టి నీకు 11 సీట్లు అప్పచెప్పారు. అలాగే ఈరోజు నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. మన శాసనసభలో తీర్మానం చేసేటప్పుడు నువ్వు చేసుకున్నది తప్పు అని చెప్పి ప్రజలు అంటుంటే పాశ్చాత్తాపం పడి నన్ను మన్నించండి, నా తప్పును క్షమించండి, నేను చేసింది పొరపాటే, ఇవాళ 2019 నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశాను నేను, మరి నన్ను క్షమించండి అని చెప్పి మరి ఆ బిల్లుకి నువ్వు వచ్చి 11 మంది సభ్యులు కూడా వచ్చి నువ్వు మద్దతు తెలియజేస్తే ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పి మద్దతు తెలియజేస్తే బాగుండేది. అది చేయలేదు. సరే అక్కడ అయిపోయింది. ఇవాళ నిన్న పార్లమెంటు 1వ తారీఖున పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఒక చిన్న విషయం ఆలోచించాలి. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ని విభజించింది కాంగ్రెసు, బీజేపీ రెండూ కలిసి విభజించాయి. రెండూ కూడా పాశ్చాత్తాపం పడి ఈరోజు ప్రతిపక్షం అధికార పక్షం అని భేషజాలకు పోకుండా ఆ ఇద్దరు కూడా భారీ ఎత్తున వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి 11 జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించినాయి. నువ్వు ఇవాళ నీ కుయుక్తుని నువ్వు తెలియజేసుకున్నావు. ఏమంటావు? ఇవాళ నిన్నదాకా 3 రాజధానులు అన్నావు, ఇవాళ ఏమో మచిలీపట్నము ఇంకోటి అంటావు. అది ఎంతవరకు సమంజసం? అంటే నీకు ఒక స్టాండర్డు, ఒక ఇది అనేది లేదు. రాజధాని ఎక్కడైనా ఒక చోటే ఉండిద్ది. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? లేవు. 3 ప్రాంతాలు కలిపి పెట్టచ్చు అంటాడు. మావిగాని అని చెప్పి చెప్తాడు ఆయన. మావిగాని అని చెప్పి మచిలీపట్నంలో, విజయవాడలో అది నీకు గుర్తు రాలేదా? 3 రాజధానులు అన్నప్పుడు మచిలీపట్నం గుర్తు రాలేదా అని అడుగుతున్నాం. 3 ప్రాంతాలు కరెక్టే, 3 ప్రాంతాలు కరెక్టే. నువ్వు అన్నావు 3 ప్రాంతాలు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్నావు. ఏంటి 3 ప్రాంతాలు అన్నావు కరెక్టే. ఆ రోజు నీకు మచిలీపట్నం గుర్తు రాలేదా? మరి అప్పుడు 2014లో నువ్వు శాసనసభలో అమరావతి రాజధాని అని చెప్పి మద్దతు తెలిపినప్పుడు ఆ రోజే చెప్పొచ్చు కదా నువ్వు. మరి అక్కడ కాదు ఇక్కడ ఉండాలి, మచిలీపట్నం ఏరియా 3 ప్రాంతాలని చెప్పాలి కదా. అప్పుడు చెప్పకుండా ఆ రోజు అమరావతికి మద్దతు ఇచ్చి ఈ రోజున నువ్వేమో 3 రాజధానులని, మళ్ళీ మచిలీపట్నం అని, మళ్ళీ రేపొద్దున నువ్వేమంటావో నీకే తెలియదు పరిస్థితి. కానీ వాళ్ళ బ్రహ్మాండంగా లోక్సభలో, పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. మరి ఈరోజు రేపో రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసుకుని అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన ఎన్డీఏ మద్దతు తీసుకొని కూటమి ప్రభుత్వంగా ఏకైక రాజధాని అమరావతిని నిర్మించడంలో చాలా కృషి చేశారు. ప్రజలందరూ హర్షిస్తున్నారు, మేమంతా కూడా హర్షిస్తున్నాం.